ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముంగిట టీమిండియాను గాయాల బాధ వెంటాడుతుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మోచేతికి దెబ్బ తగలడంతో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతుండగా ఇప్పుడు యువ ఆటగాడు శుభ్మన్ గిల్ ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. శనివారం జట్టులోని ఆటగాళ్లతో అంతర్గత మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా అతడి వేలికి బంతి బలంగా తాకింది. గిల్ వెంటనే మ్యాచ్ నుంచి వెళ్లిపోయాడు. అతడి వేలిలో చీలిక ఉన్నట్లు స్కానింగ్లు తెలియదని బీసీసీఐ వర్గాలు తెలియపరిచాయి. తొలి టెస్ట్ ఆరంభానికి ఇంకో 5 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఆ సమయానికి గిల్ కోలుకోవడం కష్టమే. కాబట్టి అతను ఈ మ్యాచ్ కు దాదాపుగా దూరమైనట్లే. మరోవైపు మోచేతికి దెబ్బ తాగడంతో శుక్రవారం మైదానాన్ని విడిన కేఎల్ రాహుల్ తర్వాత రోజు కూడా అందుబాటులోకి రాలేదు. కాకపోతే ఆదివారం రోజు ప్రాక్టీస్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలియపరిచాయి. రాహుల్ గాయం ప్రమాదకరమైనది కాదని ముందు జాగ్రత్తగానే శనివారం ఆటకు అతను దూరంగా పెట్టారని సమాచారం. గిల్ మాత్రం తొలి టెస్టులో ఆడడం కష్టమని తన స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి రావచ్చని తెలుస్తోంది. భారత్ ఏదో ఆస్ట్రేలియాలో పర్యటించిన సాయి సుదర్శన్, దేవదత్త పడిక్కల్లో ఒకరు జట్టులో చేరే అవకాశం ఉంది. మరోవైపు తన భార్య రితిక రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం కానున్నాడు. రోహిత్ రితిక దంపతులకు శుక్రవారం రాత్రి మగబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ తొలి టెస్ట్ ఆడతాన్న వార్తలు వచ్చాయి. అయితే కొన్ని రోజుల పాటు కుటుంబంతో గడపాలని అతను నిర్ణయించుకున్నట్లు సమాచారం. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.